మద్యం టెండర్లకు నేటితో గడువు ముగియనుంది. దీంతో అబ్కారీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. టెండర్ ఫారం ధర 3 లక్షలకు పెంచడంతో గత ఏడాది కంటే అప్లికేషన్స్ గణనీయంగా తగ్గాయి. అయితే చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. బీసీ బంద్ ప్రభావంతో మద్యం టెండర్ల ప్రక్రియపై ప్రభావం పడింది. మద్యం టెండర్స్పై కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మద్యం టెండర్ల దాఖలకు చివరి రోజు కావడంతో అధికారులు అయితే ఒక ముమ్మర ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనం కరీంనగర్ ఈ దరఖాస్తు కేంద్రం వద్ద ఉన్నాం. దరఖాస్తు కేంద్రానికి సంబంధించి ఇప్పటి వరకు గత 10 రోజుల నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏంటి అనే వివరాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే జమ్మికుంట, తర్వాత హుజురాబాద్, ఇటు కరీంనగర్ ఈ మండలాలకు సంబంధించి ఈ రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఏదే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపులు అన్నిటికీ సంబంధించి ఇక్కడ టెండర్లు అయితే స్వీకరిస్తా ఉన్నారు. ఈ టెండర్ల దాఖలు ఈరోజు చివరి తేదీ. గత సంవత్సరంతో పోలిస్తే టెండర్లు కనీసం 25% కూడా దాఖలు కాలేదు. 20% కూడా దాఖలు కాకపోవడానికి ఇంత ఆదరణ తగ్గడానికి గల కారణాలను కనుక చూసినట్టయితే గత సంవత్సరం 2 లక్షల రూపాయలు దరఖాస్తు ఫారం కాస్ట్ ఉండగా ఈ సంవత్సరం 3 లక్షలు ఉండడం ఒక కారణంగా తెలుస్తుంది. అయితే చివరి రోజు పోయినసారి కూడా చివరి రోజే ఒక్కరోజు 2,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ రోజు కూడా భారీగా వస్తాయని అయితే అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, టెండర్ దాఖలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? పోయిన నెల 26 తారీఖు నుంచి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వారు 2025-27 సంవత్సరాలకు గాను కరీంనగర్ ఎక్సైజ్ జిల్లాలోని 94 షాపులు ఉన్నాయి, 5 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మనకి 40 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి మనకి ఎక్కువ రోజులు టైం ఇచ్చారు గవర్నమెంట్ వారు. అంటే మంచి రోజులు చూసుకొని వేస్తారనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. లైసెన్సీలు మేము మొదటి రోజుల్లో నామినల్గా నమోదైన 5-10 దరఖాస్తులే వచ్చాయి. లాస్ట్ 4th, 5th డే నుంచి మాకు ఇంక్రీజ్ అయినాయి. నిన్న ఒక్కరోజే 615 అప్లికేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తం ఎన్ని వచ్చాయి సార్? 94 షాపులకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి? ఇప్పటివరకు 1240 అప్లికేషన్లు దాఖలైనాయి, ఇంక్లూడింగ్ కమిషనర్ ఆఫీస్లో వేసినటువంటి అప్లికేషన్లు. ఈ రోజు లాస్ట్ డేటు 5 గంటల వరకు టైం ఉంటుంది. కానీ 5 గంటల లోపల ఉన్న ప్రతి అభ్యర్థి దగ్గర నుంచి వాళ్ళకి ఒక టోకెన్ ఇచ్చి ఏ అర్ధరాత్రి వరకైనా కూడా అప్లికేషన్ తీసుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అంటే ఈ రోజు రాష్ట్ర బంద్ అంటున్నారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో బ్యాంకులు ఒకవేళ ఉండవు, వీళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అట్లేం లేదు సార్. ఆల్రెడీ మాకు ఉన్న సమాచారాన్ని బట్టి అందరూ ఎవరైతే దరఖాస్తుదారులు డీడీలు కానీ చలానా ఆల్రెడీ తీసుకున్నట్లు కూడా తెలిసింది. మేము బ్యాంకుల్లో కూడా కొంత సమాచారం తీసుకున్నాము. బ్యాంకు మేనేజర్స్తో కూడా మాట్లాడితే బ్యాంకులు పనిచేస్తాయి. అప్ టు 4 వరకు మేము చలానా డీడీలు కూడా ఇస్తామని చెప్పినారు. అంటే మొత్తం ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? పోయినసారి 4040 వచ్చాయి, ఇప్పుడు 1200 అంటే దాదాపు 25-26% మాత్రమే, 30% లోపు అప్లికేషన్లు వచ్చినట్టు లెక్క. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా డిపార్ట్మెంట్లో మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఈ రోజు మంచి రోజు అనే ఒక సెంటిమెంట్ ఉంది. దాన్ని బట్టి దరఖాస్తుదారులని కొంతమందిని మేము సమాచారం తెలుసుకుంటే ఈరోజు దాదాపు ఇంకా 3066 అప్లికేషన్లు రావాలి. అవి వస్తాయని ఆశిస్తున్నాం. మరొక 3000 అప్లికేషన్లు చివరి రోజు వస్తాయని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. చూడాలి ఏ విధంగా ఆధారణ ఉంటుంది. గత సంవత్సరం 2 లక్షలు ఉన్నప్పుడు మాత్రం 4040 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి 3 లక్షల రూపాయల దరఖాస్తు ఫారం కాస్ట్ ఉంది. ఏ మేరకు దరఖాస్తులు వస్తాయి, గత సంవత్సరం కంటే పెరుగుతాయా తగ్గుతాయా అనేది చూడాలి. ఈరోజు సాయంత్రం వరకు అయితే సమయం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల దాఖలకు ఆఖరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బ్యాంకు నుంచి డీడీలు తీసుకొని వచ్చి ఇక్కడ ఎంత ఆదరణ దక్కుతుంది, గత సంవత్సరం నుంచి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్.